स्वामिनः लोककल्याणार्थं एतद् सकलसम्पत्समृद्ध्यर्थं मदीयामुद्वाहितो निर्गतप्रत्योहेन मधुवर्गेण योग्यता सिद्धिद्वारा स्वामिनः लोककल्याणार्थं पाणिग्रहणाख्यं कर्म करिष्ये అనుగమమి నిశాపురామంత్రాన్ వాజిన్నో వివాహకారమేత్యా స్వామివారు కళ్యాణ వేదికపైకి వస్తున్నారన్నమాట. ఎటువంటి శకునాలు లేకుండా మంచి శుభం కలగాలని శకున మంత్రాలు ముందర వేద పండితులు చదువుకుంటూ స్వామివారు కళ్యాణ వేదికపైకి తీసుకొస్తున్నారు. భజంత్రి వాయించండి. ఓం అనుభవం పరిభవం పరివారం పరిభవం తత్వం దొరదివం తద్దివ్యోతిరం మనోహరం పరిహోరం త్రిపుణీర్జాతం ప్రగత్య नमस्ते कृत्सदे रुद्राय नमो रुद्राय च कृत्सदे ओस्तमसे नमस्ते त्वमामाय पुंसे श्रीगसरसवज्रो नमस्ते त्वमामाय पुंसे उद्गादेव शकुने सावगाय ब्रह्मपुत्र इव समने श्रीकृत्सदे स्वस्तिन शकुने स्वप्रजन स्वमनाभव विवाहकारमेत्य स्वामिनः पादो प्रक्षाल्य स्वामिवारि पादाల మీద నీళ్లు చల్లండి. స్వామివారు కళ్యాణ వేదికపైకి కాళ్ళు కడుక్కొని వస్తున్నారు అనమాట. స్వామినః పాదో ప్రక్షాళ్య స్వామివారికి ఆచమనం చేయించండి. 3 సార్లు స్వామివారికి నీళ్లు చూయించండి. శటాల మీద వదిలిపెట్టండి. ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమో విష్ణవే నమో విష్ణవే నమః. స్వామినః లోక కళ్యాణార్థం మా చంద్రార్కం వైశేషిక సుఖానుభవ సకల సౌభాగ్య పరంపర అభివృద్ధి సిద్ధి ద్వారా ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్వామినః శ్రియం ఉద్వహే లోక కళ్యాణార్థం స్వామినః శ్రియం ఉద్వహే. మనం మామూలుగా సంకల్పం వివాహంలో ఏం చేసుకుంటామంటే ధర్మ ప్రజా సంపత్త్యర్థం. ఆ చంద్రార్కం అంటే సూర్య చంద్రాదులున్నంత వరకు కూడా మన వంశం ఎప్పుడు కూడా అభివృద్ధిలో ఉండాలి. సకల అనేకమైన సౌభాగ్యాలు తర్వాత సకల సంపదలు కూడా అనుభవించాలని మనం ధర్మ ప్రజ అంటే మంచి సంతానం ధర్మమైన సంతానం గురించి మనం వివాహం చేసుకుంటే స్వామివారు ఇక్కడ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. అందరూ కూడా మన పిల్లలమే అందరం కాబట్టి ఈ లోక కళ్యాణార్థమై స్వామివారు ఇక్కడ వివాహం చేసుకుంటున్నాం. లోకంలో అందరూ కూడా కళ్యాణం అంటే శుభం కలుగుగాక. కళ్యాణం అంటే వివాహమే కాదు, కళ్యాణం అంటే శుభం అనమాట. ఎప్పుడు కూడా మన ఇంట్లో కళ్యాణం అంటే శుభకార్యాలు జరుగుగాక. ఈ యొక్క లోక కళ్యాణార్థం లోకంలో ఎప్పుడు కూడా కళ్యాణాలు మంచి శుభం కలుగుగాకని స్వామివారు ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కళ్యాణాన్ని చేసుకుంటున్నారు అనమాట. ఓం మాధో రక్షార్థం రక్షాబంధనం జగరిస్తే అక్కడ కంకణాలు ఉంటాయి. వాటి మీద అక్షితలు వేయండి, పసుపు కుంకుమ వేయండి. స్వామివారికి ఇప్పుడు రక్షాబంధన కార్యక్రమం జరుగుతుంది. ఓం రక్షాబంధన దిష్టాన దేవతాభ్యో నమః. సకల సర్వోపచార పూజార్థే గంధాక్షద పత్ర పుష్పాన్ని సమర్పయామి. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఆ రక్షాబంధనానికి నమస్కారం చేసుకుని స్వామివారికి రక్షాబంధన అంటే కంకణం అన్నమాట. ఆ కంకణం కడుతున్నారు స్వామివారికి. బొట్టు పెట్టుకోండి, ఒకరికొకరు కట్టుకోండి. అర్చనప్ర అయా భయం గ్రహించండి. అర్చనప్ర అర్చన ప్రియమైన దోర్చన అర్చన
ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమో విష్ణవే నమో విష్ణవే నమః పూర్వోక్తే పరమశివాయ శ్రీదో స్వామినః లోక కళ్యాణార్థం శ్వశుర దత్త ద్వితీయ యజ్ఞోపవీత ధారణం చ కరిష్యే అక్కడ యజ్ఞోపవీతం త్యజ్యం ఉంటుంది దాని మీద అక్షతలు వేయండి పసుపు కుంకుమ వేయండి 2 అక్షతలు వేయండి పుష్పాలు వేయండి యజ్ఞోపవీత స్నాన దేవతాభ్యో నమః సకల సర్వోపచార పూజార్థే గంధాక్షతపత్ర పుష్పాన్ని సమర్పయామి ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి ఆ యజ్ఞోపవీత నమస్కారం చేసుకొని చేతి యజ్ఞోపవీత కూడా యజ్ఞోపవీతాధిష్టాన దేవతాభ్యో నమః ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి జోక్ష సూర్యం దృశ్యంత నమస్కారం చేసుకుని యజ్ఞోపవీతానికి గట్టి భజనని వాయించండి ఓం